ప్రేమించు, ఆ ప్రేమను క్రియల్లో చూపించు. ఉద్వేషించేవాడిగా, దూషించేదానిగా, మాటికి కోపాన్ని ప్రదర్శించేవాడిగా నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పగలవు నువ్వు రక్షించబడ్డావని? ఆ చెరసాల అధిపతిలో సువార్త విని రక్షించబడినప్పుడు కనిపించిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే సహృదయం. ఎంత మంచి మనస్సును చూపిస్తున్నాడండి. తాను ద్వేషించిన, దూషించిన, గాయపరిచిన వారిని చెరదీసి వారి గాయాలు తుడుస్తున్నాడండి. అడుగుతున్నాను, రక్షించబడ్డావా? అయితే నీ హృదయము సహృదయముగా ఉంటుంది. రక్షించబడ్డావా? అయితే నువ్వు ప్రభువుకు సాక్షిగా జీవిస్తావు. రక్షించబడ్డావా? అయితే క్రమముగా దేవుని సన్నిధికి వచ్చి సహవాసం కలిగి ఉంటావు. రక్షించబడ్డావా? ఈ అద్భుతమైన సేవకు, సంఘానికి, సువార్తకు సహకారిగా జీవిస్తావు. రక్షించబడ్డావా? పరిస్థితులు బాగోకపోయినా సంతోషంగా జీవిస్తావు. ఇది రక్షించబడిన వారిలో కనిపించే అద్భుతమైన 5 లక్షణాలు.